వినాయక చవితి అనగానే అనేక మండపాలలో అలంకరణ, మండపాలు ఏర్పాటు చేసే విధానము వైవిధ్యభరితంగా ఉండడం జరుగుతుంటుంది. అలాగా గణపతి లడ్డు అనేక మందికి రావాలి, అదృష్టం కావాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది కూడా. అలాంటి వారందరూ కూడా, గతంలో లడ్డు కొన్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే మీ యొక్క అంటే మన గ్రామము, మన పేరు, మన మండపము, ఏ సంవత్సరం మనం లడ్డు కొన్నాము అనేటువంటిది మీరు వివరాలు పంపించగలిగినట్లయితే గణపతి లడ్డు అనేటువంటి ఒక సర్వే మహోత్సవ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎవరైతే లడ్డు కొన్నారో వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అనేక దేశాలలో కూడా లడ్డు వేలంపాట జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఒక ముఖాముఖి హిందూ ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కనుక గత సంవత్సరంలో అంటే గత 20 సంవత్సరాలుగా మీరు ఎక్కడ లడ్డు కొన్నా ఆ సంవత్సరము మీ పేరు, గోత్రనామాలు రాసి మాకు వాట్సాప్ పంపించగలిగినట్లయితే ఆ సంవత్సరం లడ్డు కొన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి హిందూ ఆధ్యాత్మిక లడ్డు మహోత్సవ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కనుక గణేష మండపాల వారు, గతంలో లడ్డు కొన్నవారు ఈ కిందను సంప్రదించి మీరు మీ పేరు నమోదు చేసుకోగలిగినట్లయితే మీరు గతంలో లడ్డు కొన్నా ఇప్పుడు లడ్డు కొన్నా ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేయడమే అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో మన హిందూ ధర్మాన్ని యొక్క వేదికను బలోపేతం చేస్తూ చెయ్యి కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా గణపతి స్వామివారి యొక్క మండపం యొక్క వివరాలు, లడ్డు కొన్న వివరాలను ఈ కింది నెంబర్ని సంప్రదించగలిగినట్లయితే మనమందరము కూడా మిమ్మల్ని అందరినీ ఆన్లైన్లో 49 విఘ్నేశ్వర లడ్డుకు సంబంధించిన సర్వే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనమందరం సర్వేలో పాల్గొందాం. లడ్డు కొన్న వారందరినీ ఒకే చోట చేరుద్దాం. వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుందాం. రాబోయే కాలంలో మనందరం కూడా లడ్డు కొని గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం.